తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. వైఎస్ఆర్సీపీ 2024 ఎన్నికల్లో దారుణ ఫలితాలను చవిచూసింది. అయినప్పటికీ ఏడాదిలోనే వైఎస్ఆర్సీపీ తిరిగి పుంజుకుంది. చాలా నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ పోరాట పంతాలోకి వెళ్ళినటువంటి నేపథ్యాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. కానీ 3 నియోజకవర్గాల్లో మాత్రం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీలు యాక్టివ్ గా పనిచేయడం లేదు, వైఎస్ఆర్సీపీ యాక్టివ్ మోడ్లకు వెళ్ళలేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన పర్చూరు, అద్దంకి, చీరాల ఈ 3 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు యాక్టివ్ గా లేకపోవడంతో వైఎస్ఆర్సీపీ క్యాడర్ అక్కడ దిక్కుతోచని స్థితిలో ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి గత ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి ఎడం బాలాజీ పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన నియోజకవర్గానికి దూరం అయిపోయారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ అధిష్టానం గాదె మధుసూదన్ రెడ్డిని అక్కడ ఇన్ఛార్జ్ గా నియమించింది. అయితే గాదె మధుసూదన్ రెడ్డి అనుకున్న స్థాయిలో అక్కడ పర్ఫామ్ చేయలేకపోతున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చిన కార్యక్రమాలు తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారు తప్ప సీరియస్ గా తీసుకోవడం లేదని అక్కడ ఉన్నటువంటి స్థానిక క్యాడర్ కూడా మాట్లాడుతోంది. ఫలితంగా క్యాడర్ దిక్కుతోచని స్థితిలో పర్చూరు నియోజకవర్గంలో ఉంది. పర్చూరు నియోజకవర్గంలో గాదె మధుసూదన్ రెడ్డి యాక్టివ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వరుసగా 3 సార్లు అక్కడ గెలిచినటువంటి నేపథ్యాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ అక్కడ మరింత కష్టపడాలి, మరింత కష్టపడి వచ్చే ఎన్నికల్లో గెలవాల్సిన అవసరం ఉంది. కానీ అలాంటి చోటే గాదె మధుసూదన్ రెడ్డి ఇనాక్టివ్ గా ఉండడం, తూతూ మంత్రంగా కార్యక్రమాలు నిర్వహించడం, వైఎస్ఆర్సీపీ వాయిస్ ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోవడం, అదే సందర్భంలో తెలుగుదేశం కూటమి యొక్క అవినీతి, అక్రమాలు, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పూర్తిగా గాదె మధుసూదన్ రెడ్డి విఫలమయ్యారు. ఇనాక్టివ్ గా వ్యవహరిస్తున్నటువంటి సందర్భంలోనే పర్చూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇంకా బలంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అక్కడ తెలుగుదేశం పార్టీని బలహీనపరచాలంటే వైఎస్ఆర్సీపీ బలంగా మారాలి, యాక్టివ్ గా మారాలి, నిరంతరం కార్యక్రమాలు నిర్వహించాలి, ప్రజల్లోకి ప్రభుత్వ వ్యతిరేక వాయిస్ ను తీసుకెళ్లాలి, ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకెళ్లాలి. అప్పుడు మాత్రమే ప్రజలు వైఎస్ఆర్సీపీ వైపు నిలబడతారు. కానీ గాదె మధుసూదన్ రెడ్డి ఇనాక్టివ్ గా ఉండడం కారణంగా క్యాడర్ కు దిక్కుతోచని స్థితి నెలకొందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే క్యాడర్ మాత్రం చాలా యాక్టివ్ గా ఉంది. నియోజకవర్గ సమన్వయకర్త యాక్టివ్ గా మారితే క్యాడర్ కలిసి వచ్చి పోరాడడానికి సిద్ధంగా ఉంది. కానీ నియోజకవర్గ సమన్వయకర్త మాత్రం ఇనాక్టివ్ గా ఉన్నారు. ఆయన యాక్టివ్ మోడ్ లోకి వస్తే అక్కడ వైఎస్ఆర్సీపీ బలపడుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరో నియోజకవర్గం అద్దంకి నుంచి తెలుగుదేశం పార్టీ గెలిచింది. కొట్టిపాటి రవికుమార్ గెలిచారు. వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గా చినహనిమిరెడ్డి ఉన్నారు. చినహనిమిరెడ్డి గణనీయమైన ప్రభావం చూపుతారని భావించినప్పటికీ అక్కడ ఇనాక్టివ్ గా మారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో క్యాడర్ కు కూడా ఒక అయోమయ స్థితి నెలకొంది. చినహనిమిరెడ్డి యాక్టివ్ గా కార్యక్రమాలు నిర్వహించడం లేదు, ప్రజల్లోకి వెళ్లడం లేదు, పార్టీ క్యాడర్ ను దగ్గరకు తీసుకోవడం లేదు, క్యాడర్ ని కలుపుకొని వెళ్ళడం లేదు. ఫలితంగా అద్దంకి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలంగా కనిపిస్తుంది. అక్కడ తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో కూడా గెలిచింది, అంతకు ముందు ఎన్నికల్లో కూడా గెలిచింది. ఒట్టిపాటి రవికుమార్ వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు మాత్రమే అక్కడ వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ గెలిచింది. కాబట్టి అక్కడ బలమైనటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఢీకొనాలంటే చినహనిమిరెడ్డి సామర్థ్యం ఇంకా పెంచుకోవాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితికి మించి పోరాడితే తప్ప చినహనిమిరెడ్డి అక్కడ గెలవలేరు. కాబట్టి చినహనిమిరెడ్డి యాక్టివ్ గా మారాలి, ఇనాక్టివ్ గా ఉంటే కుదరదని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అధిష్టానం కూడా ఇదే భావిస్తోంది. ఖచ్చితంగా ఇనాక్టివ్ గా ఉన్న వారిపై చర్యలు తప్పవని వైఎస్ఆర్సీపీ అధిష్టానం కూడా ఇప్పటికే పలు కీలక సూచనలు చేసినటువంటి సందర్భంలో చినహనిమిరెడ్డి యాక్టివ్ కావాలి. అద్దంకిలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, స్థానిక సమస్యలపై స్పందించాలి, పోరాడాలి, ప్రజలను చైతన్యవంతం చేయాలి, వైఎస్ఆర్సీపీ క్యాడర్ ని యాక్టివ్ చేయాలి. ఇలా అన్ని రకాలుగా కష్టపడితే తప్ప వచ్చే ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదు. కాబట్టి చినహనిమిరెడ్డి పరిస్థితులన్నీ అంచనా వేసుకుని భవిష్యత్తులో మరింత యాక్టివ్ గా పనిచేయాలి, యాక్టివ్ మోడ్లోకి రావాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. మరో నియోజకవర్గం చీరాలలో ప్రత్యేకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఒకవైపు తెలుగుదేశం, మరోవైపు వైఎస్ఆర్సీపీ, మరోవైపు అమంచి కృష్ణమోహన్, ఈ ముగ్గురు మధ్య చీరాల నియోజకవర్గ రాజకీయాలు చీలిపోయాయి. ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గా కర్ణం వెంకటేష్ ఉన్నారు. అయితే ఆయన కూడా పూర్తి స్థాయిలో నియోజకవర్గంలో కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు, తూతూ మంత్రంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, యాక్టివ్ గా పనిచేయడం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా అక్కడ కూడా క్యాడర్ లో అయోమయం నెలకొంది. పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ యాక్టివ్ గా లేకపోవడం, మమ అనిపించడం కారణంగా
కార్యకర్తలు డీలా పడిపోతున్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ అక్కడ బలంగా మారాలంటే, ఇద్దరు ప్రత్యర్థులను కాదని గెలవాలంటే ఖచ్చితంగా మరింత కృషి చేయాలి, మరింత శ్రమ పడితే తప్ప అక్కడ సాధ్యం కాదు. అలాంటి పరిస్థితుల్లో కర్ణం వెంకటేష్ ఇనాక్టివ్ గా ఉండడం సరికాదు. ఇటువైపు కర్ణం వెంకటేష్ చీరాలను వదిలేసి అద్దంకి వెళ్తారని ప్రచారం కూడా జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ అద్దంకి నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని ఒక చర్చ కూడా జరుగుతుంది. అయితే ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేదు. ప్రధానంగా ఇక్కడ చీరాల నుంచి అద్దంకి వెళ్ళడానికి ప్రధానమైనటువంటి కారణం అవంచి కృష్ణమోహన్ గారు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ముగ్గురు అభ్యర్థుల మధ్య ఓట్లు చీలడం కారణంగా వైఎస్ఆర్సీపీ అక్కడ ఓడిపోయింది, బలహీనపడుతోంది. కాబట్టి అద్దంకి నియోజకవర్గంలో అయితే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని కర్ణం వెంకటేష్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ కర్ణం వెంకటేష్ కనుక అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే చీరాల నియోజకవర్గం నుంచి అమంచి కృష్ణమోహన్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది, వైఎస్ఆర్సీపీలకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చీరాల నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చీరాల నియోజకవర్గంలో అమంచి కృష్ణమోహన్ ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ వైఎస్ఆర్సీపీ. కాంగ్రెస్ పార్టీలో అంటే ఆయన ఎప్పటికీ గెలవలేరు అన్న విషయం ఆయనకు కూడా తెలుసు. కాబట్టి చీరాల నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టడానికి ఆయన సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎప్పుడైతే అద్దంకి కర్ణం వెంకటేష్ వెళ్తారో ఆ వెంటనే వైఎస్ఆర్సీపీలోకి అమంచి కృష్ణమోహన్ రంగప్రవేశం చేస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ యాక్టివ్ గా పనిచేస్తోంది, యాక్టివ్ మోడ్ లో నడుస్తోంది. తెలుగుదేశం పార్టీకి కంటి మీద కునుకు లేకుండా పోరాడుతున్నటువంటి సందర్భంలో ఈ 3 నియోజకవర్గాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక అయోమయ పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి నుంచి క్యాడర్ ను బయటికి తీసుకురావాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, చైతన్యవంతులు చేయాలి. తెలుగుదేశం పార్టీ అక్రమాలపై పోరాడాల్సినటువంటి బాధ్యత ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు యాక్టివ్ మోడ్ లోకి రావాలన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.